అశ్వత్థామ శాపం వల్ల కాశీకి వెళ్లే ముందు ఎందుకు కర్ణుడు విజయధనుస్సు తనతో తీసుకెళ్ళాడు? వై? ఎందుకది మాత్రమే? ఇంక వేరే ఎందుకేం తీసుకెళ్ళలేదు? కర్ణ మళ్ళీ వస్తాడని అశ్వత్థామకి తెలుసా? అసలు అశ్వత్థామ తనతో విజయధనుస్సుని తీసుకెళ్ళాడా? లేదంటే కలియుగం మధ్యలో పరశురాముడిచ్చాడా? ఎందుకంటే కర్ణుడి మరణం తర్వాత ఇంతేగాదు. రెబెల్స్ అనుకున్నట్టు కాంప్లెక్స్‌ని దాటి సుప్రీం యాస్కిన్ వరకు రీచ్ అయితే యాస్కిన్‌ని చంపటం కోసం వాళ్ళ దగ్గర ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. ఎందుకంటే 200 ఏళ్ల రాక్షసుడు ఒక లేజర్ బీమ్‌తో చనిపోడు అని రెబెల్స్‌కి తెలుసు. ఆ ప్లాన్ ఆర్ వెపన్ ఏమై ఉండొచ్చు? ఎందుకంటే అశ్వత్థామ టైటిల్స్ రోల్ అయ్యే సాంగ్ స్టార్టింగ్‌లో జస్ట్ తన గాయాలకు కట్లు కట్టుకోవడం చూపిస్తారు. సాంగ్‌కి ముందు తనతో పాటు చేతికర్ర ఏది ఉండదు. కానీ కాంప్లెక్స్ బిల్డ్ అయ్యాక టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం విజయధనుస్సు ఉంటుంది. ఇలా కాశీకొచ్చేటప్పుడు తెచ్చుకున్నాడా? లేదంటే మధ్యలో పరశురాముడు కలియుగం మధ్యలో ఇచ్చారా అని ఈ వీడియోలో 'కల్కి సినిమాటిక్ యూనివర్స్‌లో తీయగలిగే 4 పాసిబిలిటీస్' మీద ఒక వీడియో చేస్తా అని చెప్పాను. ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడు లెంగ్త్‌ని దృష్టిలో పెట్టుకొని ఒక 2 పాసిబిలిటీస్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేసేసాను. మిగిలిన 2 పాసిబిలిటీస్ మీద వీడియో ఇంత లేట్‌గా చేయటానికి గల కారణం ఏంటి అంటే అంత పెద్ద కారణాలేం లేవు. మీకు మొనాటనీ రాకూడదని చిన్న బ్రేక్ ఇచ్చి స్క్రిప్ట్‌ని పక్కాగా బిల్డ్ చేసేలోపు వేరే వీడియోస్ చేయాల్సొచ్చింది. అంతే. సో, లేట్ చేయకుండా మిగిలిన 2 పాసిబిలిటీస్ గురించి కూడా చెప్తాను. ఈ వీడియోని మీరు ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. 'భైరవ ది అన్‌డిఫీటెడ్', 'యాస్కిన్ సొల్యూషన్స్' తర్వాత నాకనిపించిన ఒక స్టాండ్ అలోన్ మూవీ పాసిబిలిటీ 'అశ్వత్థామ' మీద తీయొచ్చు అని. పైన వాటిలాగే దీనికి గూడా ఒక పేరు పెట్టుకుందాం. 'అశ్వత్థామ ది కర్స్ జర్నీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ' అనే లైన్ ఇచ్చుకుందాం మన కోసం. ఈ పాసిబిలిటీలో అంత ఇంట్రెస్టింగ్ లైన్ ఏముంది అనుకుంటున్నారా? ఉంది. చెప్తాను. దీనికి కొంచెం ఇటర్నల్స్ టచ్ ఇవ్వచ్చు. లైక్ అశ్వత్థామ కళ్ళ ముందే సింధు నాగరికత అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పుట్టి అంతమైపోవటం, గ్రీక్, రోమన్ లాంటి వెస్టర్న్ సివిలైజేషన్స్‌తో పాటు గుప్తా, మౌర్య లాంటి మన దేశ రాజరిక సంస్థానాల ఎదుగుదల, ఓటమి, కాలగర్భంలో కలిసిపోవటం అశ్వత్థామ తన కళ్ళతో చూస్తాడు. చూడటమే గాదు, అమరత్వం శాపమని మనుషులకు సహాయం చేస్తే తన శాపం నుంచి తప్పించుకోవచ్చేమో అనే ఆశతో హిస్టరీలో జరగాల్సిన కొన్ని గ్రేట్ ఈవెంట్స్‌కి అండ్ ఇన్వెన్షన్స్‌కి అశ్వత్థామ ఎవరికీ తెలియకుండా సహాయం చేశాడనో, అండ్ హ్యూమన్ హిస్టరీలో మిస్టీరియస్‌గా మిగిలిపోయిన కొన్ని క్యారెక్టర్స్ అశ్వత్థామనే అని చెప్పేలాగా కొన్ని ఈవెంట్స్‌ని క్రియేట్ జేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 'బిగ్ ఫుట్' అనే పర్సన్ ఐడెంటిటీ స్టిల్ ఇప్పటికీ మిస్టీరియస్‌గానే ఉంది. 1958లో ఎవరో ఒకళ్ళు అశ్వత్థామ అని చూసి 'బిగ్ ఫుట్' అని అనుకుని భయపడుండే ఆ రూమర్స్ అలా స్ప్రెడ్ అయ్యాయి అనేలాంటి పాయింట్. అంటే ఎగ్జాక్ట్‌గా ఇదే గాదు. ఇలా కొన్ని ఎరాస్‌లో అశ్వత్థామ విలన్‌గా, కొన్ని ఎరాస్‌లో అశ్వత్థామ హీరోగా పోర్ట్రే చేసినట్టు మనం చదువుకున్న ఒక గొప్ప వీరుడు లేదంటే పెద్ద మంత్రగాడు అశ్వత్థామనే అని పోర్ట్రే చేయొచ్చు. ఎంత చేసినా, ఏం చేసినా తన శాపం పోదు అని తెలుసుకున్న అశ్వత్థామ నిరాశగా ఇంక మణి తనని ఎప్పుడు చేరుతుందా అని ఎదురు చూస్తూ ఈ టెంపుల్‌లోకి వెళ్ళే పాయింట్ 'కల్కి 2898 ఏడీకి కరెక్ట్‌గా కనెక్ట్ అవుతుంది. అండ్ వరల్డ్ వార్ 1 అండ్ 2 టైమ్‌లో అశ్వత్థామ రియాక్షన్ ఎలా ఉంది? మోస్ట్ బార్బేరియస్ అయిన ఆటమ్ బాంబ్ ఎక్స్‌ప్లోజన్ టైమ్‌లో, ఇంకా ఇలానే న్యాచురల్ డిజాస్టర్స్ టైమ్‌లో అశ్వత్థామ ఎలా ఉన్నాడు అనేది మంచి వర్త్ ఉన్న పాయింట్ అవుతుంది మూవీకి. దీన్ని ఇంకా గూడా ఎక్స్‌పాండ్ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. తనలానే బతికి ఉన్న సప్త చిరంజీవుల్లో ఎవరినైనా కలిసాడా? లేదంటే కలిసే ప్రయత్నమైనా చేశాడా? అనేది మూవీ స్పాన్ అండ్ స్కేల్‌ని ఇంకా ఇంకా పెంచుతుంది. అశ్వత్థామ శాపం వల్ల కాశీకి వెళ్లే ముందు ఎందుకు కర్ణుడు విజయధనుస్సు తనతో తీసుకెళ్ళాడు? వై? ఎందుకది మాత్రమే? ఇంక వేరే ఎందుకేం తీసుకెళ్ళలేదు? కర్ణ మళ్ళీ వస్తాడని అశ్వత్థామకి తెలుసా? అసలు అశ్వత్థామ తనతో విజయధనుస్సుని తీసుకెళ్ళాడా? లేదంటే కలియుగం మధ్యలో పరశురాముడిచ్చాడా? ఎందుకంటే కర్ణుడి మరణం తర్వాత విజయధనస్సు మళ్ళీ పరశురాముడి దగ్గరికే చేరింది. కర్ణుడు చనిపోయాక పాండవులు విజయధనుస్సుని పరశురామునికిచ్చారు. అశ్వత్థామ మిగతా చిరంజీవుల్ని కలిస్తే గనక ఈ పాయింట్ కల్కిలో ఖచ్చితంగా రియల్ అవుద్ది. ఎందుకంటే అశ్వత్థామ టైటిల్స్ రోల్ అయ్యే సాంగ్ స్టార్టింగ్‌లో జస్ట్ తన గాయాలకు కట్లు కట్టుకోవడం చూపిస్తారు. సాంగ్‌కి ముందు తనతో పాటు చేతికర్ర ఏది ఉండదు. కానీ కాంప్లెక్స్ బిల్డ్ అయ్యాక టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం విజయధనుస్సు ఉంటుంది. ఇలా కాశీకొచ్చేటప్పుడు తెచ్చుకున్నాడా? లేదంటే మధ్యలో పరశురాముడు కలియుగం మధ్యలో ఇచ్చారా? అనే పాయింట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తే ఒక హ్యూజ్ స్కేల్ మూవీ అవుద్ది. ఇంకా ఫైనల్‌గా ఫోర్త్ పాసిబిలిటీ
'రెబెల్స్'. యాక్చువల్‌గా 'రెబెల్స్' మీద మూవీ కంటే గూడా వెబ్ సీరీస్‌కే ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇన్ డెప్త్ డీటెయిల్డ్ అనాలిసిస్ అవసరం ఈ లైన్‌కి. 'రెబెల్స్' మీద ఏముంటుంది బ్రదరు అనుకుంటున్నారా? 'కల్కి' యూనివర్స్‌లో ఏ పాయింట్ నుంచైనా ఇంట్రెస్టింగ్ ప్లాట్‌ని డెవలప్ జేయొచ్చు. ఒక స్టోరీలో హీరో పని ఏంటి? చెడు మీద పోరాడడం. ఒక హీరో చేయాల్సిన పనిని 'రెబెల్స్' అందరూ జేస్తున్నారు. సో, ఇప్పటి వరకు అయితే 'కల్కి' యూనివర్స్‌లో ప్రొటాగనిస్ట్ రోల్ 'రెబెల్స్‌దే. భైరవాది కాదు. సుప్రీం యాస్కిన్ సుప్రమసీని ఒప్పుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపులే ఈ రెబెల్స్. ప్రపంచ దేశాల్ని ఓడించిన సుప్రీంని తట్టుకొని నిలబడటం, యుద్ధం చేయటం అనేది అంత ఈజీ కాదు. అందులోనూ రెబెల్స్ చాలా వార్సే చేశారు. బాంబే వార్‌లో గూడా చాలా మంది రెబెల్స్ చనిపోయారు. వీరన్ 2 టైమ్స్ చెప్తాడు. మనం బాంబే వార్‌లో చాలా మందిని పోగొట్టుకున్నాం అని. పైన అన్ని పాసిబిలిటీస్‌కి టైటిల్స్ ఇచ్చాం గదా! మరి ఈ పాసిబిలిటీకి గూడా ఇవ్వాలిగా. 'రెబెల్స్' మీద స్టాండ్ అలోన్ మూవీ ప్లాట్ నేను జెప్తాను. విన్నాక మీరే టైటిల్ పెడతారో కామెంట్స్‌లో జెప్పండి. నా వరకైతే 'ది ఎమర్జ్ ఆఫ్ రెబెల్స్' అని పెడతాను. ఒకవేళ 'రెబెల్స్' మీద సిరీస్ ఆర్ మూవీ తీయాలి అనుకుంటే, ఆ ప్లాట్ ఆరిజిన్ పాయింట్ గూడా 'కల్కి'లోనే ఉంది. అశ్వత్థామ దగ్గర నుంచి శివమణిని తీసుకున్న శ్రీకృష్ణుడు ఆ మణిని విసిరేసిన చోట ఒక చెట్టు పుడుతుంది. అదే మనం 'శంబాలా'లో చూసిన ఈ చెట్టు. ఈ పాయింట్ నుంచే 'రెబెల్స్' మూవీ ప్లాట్ స్టార్ట్ అవ్వచ్చు. ప్రెజెంట్ మనమున్న 2025 వరకు గూడా 'శంబాలా' సిటీ ఐడెంటిటీ అన్‌నోన్‌గానే ఉంది. అయితే అసలు ఈ 'శంబాలా'ని ఎవరు ఫస్ట్ కనుక్కున్నారు? అసలు 'రెబెల్' ఆరిజిన్స్ ఏంటి? అక్కడ రకరకాల మనుషులున్నారు. లైక్ నేను ఈ వీడియోలో జెప్పాను. ఆఫ్రికన్స్, క్రిస్టియన్స్, పంజాబీస్, బుద్ధిస్ట్, తమిళ్, కేరళ ఇలా అన్ని డిఫరెంట్ ఆరిజిన్స్ ఉన్న పీపుల్ డిఫరెన్సెస్ అన్నిటిని పక్కన బెట్టి ఒక చోట ఉంటున్నారంటే అది మామూలు విషయం గాదు. వాళ్ళెంత బ్యాడ్‌ని ఫేస్ జేసి ఉండుంటారు. రెబెల్ ట్రూప్స్‌ని లీడ్ చేస్తున్న వీళ్ళకి సుప్రీం యాస్కిన్‌కి పరిచయం ఎప్పటినుంచో ఉంది. ఈ సీన్‌లో కమాండర్ మానస్ అంటాడు, "ఇంకా అంతే అందంగా ఉన్నావని." ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు. ఇమాజిన్ వీళ్ళంతా న్యూ వరల్డ్‌లో సైంటిస్ట్‌లై ఉండుంటే ఎలా ఉంటుంది? కానీ అది పాసిబుల్ గాదు. ఎందుకంటే యాస్కిన్ ఏజ్ 200 ఇయర్స్. చూస్తుంటే వీళ్ళెవరికీ అంత ఏజ్ ఉన్నట్టు కనపడట్లేదు. అయితే కమాండర్ మానస్ అలా అడగటానికి రీజన్ ఎప్పటినుంచో యుద్ధాల్లో ఒకళ్ళనొకళ్ళు ఫేస్ జేసుకోవడం వల్ల తెలిసుండొచ్చు. వారైతే లాంగ్ పీరియడ్ నుంచి జరుగుతుంది గానీ, మరీ అంత లాంగ్ అయితే కాదు. రెబెల్స్ ఫార్మ్ అవ్వటం, వాళ్ళు శంబాలాని బేస్ లాగా చేసుకొని ఫైట్ జేయటం, శంబాలా టెక్‌ని ఎలా డెవలప్ జేశారు, శంబాలాని ప్రొటెక్ట్ చేసే టెక్ వెపన్స్ ఇవన్నీ ఎలా బిల్డ్ చేసుకోగలిగారు, రెబెల్స్ బొంబాయి వార్‌లో ఎలా ఫైట్ చేశారు, అసలు రెబెల్స్ ఎన్ని ఫైట్ చేశారనేది ఇదంతా గూడా పెద్ద ప్లాట్ పొటెన్షియాలిటీ ఉన్న పాయింట్ అవుతది. ఇంతే గాదు, రెబెల్స్ అనుకున్నట్టు కాంప్లెక్స్‌ని దాటి సుప్రీం యాస్కిన్ వరకు రీచ్ అయితే, యాస్కిన్‌ని చంపటం కోసం వాళ్ళ దగ్గర ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. ఎందుకంటే 200 ఏళ్ల రాక్షసుడు ఒక్క లేజర్ బీమ్‌తో చనిపోడు అని రెబెల్స్‌కి తెలుసు. ఆ ప్లాన్ ఆర్ వెపన్ ఏమై ఉండొచ్చు? ఇలా రెబెల్స్‌కి, కాంప్లెక్స్‌కి జరిగిన వార్ ఈవెంట్స్‌ని బేస్ చేసుకుంటే మినిమమ్ 2 సీరీస్‌లైనా తీయొచ్చనేది నా ఉద్దేశం అన్నమాట. ఇంకది మరి ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి ఒక లైక్ అండ్ కామెంట్ వర్త్ అనుకుంటే చేసేయండి. నెక్స్ట్ వీడియో 'సాహసం' మూవీ మీద చేద్దామని అనుకుంటున్నా. మన సబ్‌స్క్రైబర్ కోరిక మేరకు. మీరేమంటారో చెప్పండి. మీకు గూడా కావాలంటే చేసేద్దాం. ఆ వీడియో మిస్ అవ్వకుండా పెట్టిన వెంటనే చూసేయాలి అనుకుంటే ఈ ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.